ఈ మధ్యన మినిమలిస్టిక్ పేరెంటింగ్ అని చెప్పేసి వింటూ ఉన్నాను. ఇది ఏంటి? మినిమలిస్టిక్ పేరెంటింగ్ అంటే అవసరానికి మించి ఏది పిల్లలకి ఇవ్వకపోవటం. టాయ్స్ అయినా, ఫుడ్ అయినా, క్లోతింగ్ అయినా, ఇవన్నీ కూడా మినిమల్గా ఉంటాయి. అంటే అవసరమైనంత వరకు మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ అనవసరమైనవి కొనివ్వరు. టాయ్స్ అయినా ఏదైనా అవసరానికి మించి ఏది ఉండదు. కానీ ఈ మధ్యన ఎక్కువగా మనం చూసేది ఎక్కువగా కొనేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ ఎక్కువగా పేరెంట్స్ నుంచి కానీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి కానీ ఉంటుంది కదా. కానీ ఇది చాలా రేర్గా వింటూ ఉంటాం. ఇప్పుడు కూడా అలాంటివి ఉంటాయంటారా? యాక్చువల్లీ ఇది చాలా బెనిఫిషియల్ అండి. మినిమలిస్టిక్ పేరెంటింగ్. మినిమలిస్ట్ అంటే ఏంటి? అవసరాన్ని మించి ఏదున్నా అది వేస్టే. ఇప్పుడు పిల్లలకు కూడా వాల్యూ తెలుస్తుంది. ఒక థింగ్ వాల్యూ, వస్తువు యొక్క అవసరం ఏంటి అది. ఇప్పుడు చాలా బొమ్మలు ఉన్నాయి, ఇంటి ఒక రూమ్ నిండా బొమ్మలు వేసేసాం. వాడు ఆ బొమ్మలతో ఆడుకుంటాడా? ఆడుకున్న పగలు కొట్టేస్తాడు. ఏమో ఇంకో బొమ్మ వస్తుంది, ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటాడు. అదే వాడికి అవసరమైనప్పుడు ఒక్క బొమ్మ కానివ్వండి, దాన్ని ఎంత కేర్ఫుల్గా చూసుకుంటాడు. వస్తువు విలువ తెలుస్తుంది అక్కడ. ఇంకా దాంతో పాటుగా అన్ని బొమ్మలతోనే గడిపేస్తే ఇంకా పేరెంట్స్ ఎప్పుడు ఆడుకుంటాడు, వాడు మిగతావి ఏం చూసుకుంటాడు? అలాగే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వస్తువు విలువ తెలియపోతే నాకు అదే కావాలి, నాకు అది కొనిపించకపోతే నేను తినను, మారం చేయటం, మొండితనం, ఇట్లాంటివి ఏమి ఉండవు. వాడికి మైండ్లో చిన్నప్పటి నుంచి తెలుస్తుంది, ఓకే నాకు అవసరమైనంత వరకే ఇస్తారు, అదే ఉంటుంది. సో ఐ హ్యావ్ టు సేవ్ ఎవ్రీథింగ్. ఏదైనా నేను మంచిగా చూసుకోవాలి, నా దగ్గర ఉన్న ప్రతి వస్తువుని ప్రతి దాన్ని చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. ఈ మినిమలిస్టిక్ పేరెంటింగ్లోనే ఫుడ్ది చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి మనం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పొట్ట నిండాలి, పొట్ట గట్టిగా అయిపోవాలి, పొట్ట ముందుకు వచ్చేయాలి పిల్లలకి పెడితే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఈ మినిమలిస్టిక్ పేరెంటింగ్లో ఏంటంటే ఫుడ్ వాడు వద్దు అన్నారంటే ఆపేస్తారు. వాడికి ఆ పూట లిటరల్గా పెడతాం ఆపేస్తారు. నాకు వద్దు ఆకలి. ఎందుకు? బికాజ్ వాడికి ఆకలి విలువ తెలియాలి. ఫుడ్ వేస్ట్ చేయవద్దు, వేస్ట్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అది ఎలా అయినా స్పిరిచువల్గా అయినా లేదంటే నార్మల్గా అయినా ఫిజికల్గా అయినా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని చెప్పేసి వాడికి తెలుస్తుంది. సో వాడు ఫుడ్కి ఒక వాల్యూ ఉంటుంది. అమ్మో ఫుడ్ ఈజ్ వెరీ కేర్ఫుల్, చాలా మంచిగా మనం యూజ్ చేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు, ఏది పడితే అది తినకూడదు, ఏది అవసరమో అదే తినిపిస్తారు. వాళ్ళు అదే తింటారు పిల్లల ముందు. మినిమలిస్టిక్ పేరెంటింగ్లో పేరెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండటం వల్ల పిల్లల మధ్య బాండింగ్ పెరుగుతుంది. వాళ్ళకు ఒక సెన్స్, ఓకే నేను తినేటప్పుడు అమ్మ తింటుంది, నేనేం తింటున్నాను అదే అమ్మ తింటుంది. వాళ్ళ ముందే నువ్వు జంక్ తింటా, నువ్వే మ్యాగీయో చేసుకొచ్చుకొని వీళ్ళు హెల్దీగా ఉండాలని ఏ పాలక్ కర్రీయో ఏదో చేసి పెట్టారనుకోండి, అక్కడికే పోతుంది చూపు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఉండదు. వాళ్ళ ప్లేట్లో ఏది ఉంటుందో అదే వాళ్ళ ప్లేట్లో ఉంటుంది. ఒకే టైంకి తింటారు, కూర్చొని వాళ్ళు తినటం చూసి వీళ్ళు కూడా చక్కగా సొంతగా తినటము, తిన్న తర్వాత ఏదైనా మెతుకులు పడితే వీళ్ళు క్లీన్ చేస్తుంటే వాళ్ళు క్లీన్ చేయటము, ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి మినిమలిస్టిక్ పేరెంటింగ్లో. కొంతమంది ఏంటంటే కనుక ఎక్కువగా కొని ఇవ్వటం, కానీ మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టుగా అవసరానికి మించి చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. అంటే ఏంటంటే మనం ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలకి అలవాటు ఉండదు, ఏడుస్తూ ఉంటారు, లేదా మనం ఎక్కడికో బయటికి వెళ్ళాలి, వీడికి ఇది ఇచ్చేస్తే అయిపోతుందిలే, ఏడుపు ఆపేస్తాడు, డైవర్ట్ అయిపోతాడు అని అనుకున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? డైవర్ట్ అవుతాడు. ఎన్నిసార్లు డైవర్ట్ అవుతాడు? ఆ డైవర్షన్ ఎన్నిసార్లు మీరు చేయగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్, కొనిస్తే వాడి ఆడుకుంటాడులే అని చెప్పేసి చెప్తారు. అక్కడ మీరు ఉండరు. మీరు ఉండకపోతున్నప్పుడు, మనిషి లేనప్పుడు వాడికి బోర్ ఈజీగా కొడుతుంది. ఇప్పుడు మీరు పిల్లలతో ఆడినప్పుడు రకరకాల వేస్లో ఆడతారు వాళ్ళు. మీ ఐడియాస్ కూడా వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు ట్రైన్ ఉంది, ఇటు నుంచి లాగొచ్చు, దానికి ఇంకోటి తగిలించవచ్చు, ఇట్లా రకరకాల ఐడియాస్ ఇస్తారు. ఒక 10 నిమిషాలు ఆడే గేమ్ వాడు గంటన్నర వరకు ల్యాగ్ చేసుకుంటూ వెళ్తాడు. అదే మీరు లేరు, ఒక బొమ్మతో ఎంతసేపు ఆడగలుగుతాడు? వాడు బోర్ కొడుతుంది, కొత్త బొమ్మ కావాలి వాడికి. రేపు పొద్దున మీరు ఇంకొక బొమ్మ ఏదన్నా ఏదో ఇబ్బందో ఏదన్నా కారణం చేత ఎన్ని బొమ్మలు అవుతున్నాయి ఇంట్లో చేసుకోలేకో మీరు బొమ్మ కొనివ్వని ఉంటారు. వాడు ఏం చేస్తాడు? నా బొమ్మ కొనివ్వకపోతే నువ్వు అయిపోయినట్టే. మీ మాట వినడు, గలబా చేస్తాడు, బాగా మొండిగా ఉంటారు, నాకు పట్టిందే పట్ట అంటారు, నేను చెప్పింది చేయాల్సిందే అన్నట్టు మొండిగా తయారైపోతుంది. నాట్ ఓన్లీ టాయ్స్, పిల్లలకి ఇదేమన్నా ఉపయోగపడుతుందేమో, వాళ్ళ డెవలప్మెంట్లో ఇది ఒక పార్ట్ అవుతుందేమో అనుకొని పిల్లలకి అవసరం లేకపోయినా కానీ కొన్ని సందర్భాల్లో పేరెంట్స్గా తెస్తూ ఉంటాం ఆ ఎఫెక్షన్తో. సో అదే ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి ఒకటి, పిల్లలకి డెవలప్మెంట్
అవుతుంది, వాళ్ళకి బాగుంటుంది అంటే ఫస్ట్ మీరు కూడా కూర్చొని ఆ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటో ఇన్వాల్వ్ అయ్యి చెప్పాలి. వాళ్ళకై వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాటరీ కిట్ ఏదో తెచ్చారండి పాట్ చేయటం, అరే పాటరీ కిట్ తెచ్చాను మీరు కూర్చొని ఆడుకోండి అయిపోతుందా? మీరు అక్కడ కూర్చొని ఉండాలి కదా. మీకు కూర్చునే టైం లేనప్పుడు అలాంటివి కొనివ్వద్దు. అది ఇరక్కొడతాడు లేదంటే ఏదైనా చేస్తాడో దాన్ని ఉపయోగించుకునే ఛాన్స్ లేదు. ఎలా యూజ్ చేయాలో తెలీదు. అది అలాంటి కిట్ 6 to 7 years కానీ చెప్తారు, కానీ వాళ్ళకి 15 ఏళ్ళు వస్తే కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మీ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు అనవసరంగా ఎక్కువ పెట్టేసి ఖర్చు పెట్టేసి అవన్నీ కొనటం వల్ల వాళ్ళకి ఆ ప్రొడక్ట్ వాల్యూ తెలియదు. ఎంత కష్టపడుతుంటే 500, 600 లేదా 1500 వస్తున్నాయి అనేది వాళ్ళకి తెలియదు. దీన్ని ఓవర్ గివింగ్ అని అంటూ ఉంటారు కదా. ఏంటంటే ఇచ్చేస్తారు ప్రశాంతం. అలా ఎన్ని ఇస్తారు, ఎంతవరకు ఇస్తారు? ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారా? ఇవాళ పావు గంటకి వాడికి బోర్ కొట్టింది, రేపు 5 నిమిషాలకే బోర్ కొడుతుంది, రేపు నిమిషానికే బోర్ కొడుతుంది. అప్పుడు ఏం చేస్తారు? నిమిషానికి చేంజ్ చేస్తారా? ఎంతవరకు అది కరెక్ట్? సో కాబట్టి అవసరానికి మించి ఉండకపోవటమే కరెక్ట్. మీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మినిమలిస్టిక్ పేరెంటింగ్లో. మీరు చేయగలిగితే ఓకే, లేదు అంటారా ఆల్టర్నేట్స్ మీకు డే కేర్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళు ఆడిపిస్తారు. క్వాలిటీ చూసి వాటిలో జాయిన్ చేయండి. నర్సరీ, స్కూల్స్కి వీటిలో పంపించండి. టాయ్స్ మాత్రమే పిల్లల్ని ఉంచుతాయి అంటే టాయ్స్ ఇప్పుడు అందరి ఇళ్లలో ఒక రూమ్ నిండా టాయ్సే ఉండాలి, అవే కనుక పిల్లల్ని మాయబుచ్చగలవు అంటే. ఒకప్పుడు ఏ టాయ్ అయినా ఏదన్నా ఒక లారీ ఇచ్చినా కూడా దాని నెలల పాటు వాళ్ళు ఎంత కేర్ఫుల్గా, నాకు ఇప్పటికీ గుర్తు, నాకు కిచెన్ సెట్ ఫస్ట్ టైం మా అమ్మ కొన్నప్పుడు, తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు కొన్నప్పుడు, దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తిరునాళ్ళు వచ్చేంత వరకు పద్ధతిగా మా చెల్లివి నావి వేర్ చేసుకొని ఆడుకునే తర్వాత నీట్గా సర్దుకునేవాళ్ళం. ఎందుకంటే మాకు తెలుసు రాదు, ఒకసారి పోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాకు కొనేవాళ్ళు లేరు కాబట్టి దాని వాల్యూ తెలుసు. ఇప్పుడు నువ్వు ఓవర్గా ఇచ్చేస్తూ ఉన్నారనుకో అప్పుడు ఏమవుతుంది? ఏదైనా ఈజీ తీసుకుంటారు. గ్యాడ్జెట్స్ ఈరోజు టాయ్స్ రేపు ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అవుతాయి, అది ఇంకా ప్రైస్ ఎక్కువ. అప్పుడు అసలు మీరు ఏం చేయలేరు. రేపు బయటకు వెళ్ళినప్పుడు కూడా బిహేవియర్లో చాలా చేంజెస్ వస్తాయి. నాకు అది కొనిస్తావా లేదా? నువ్వు కొనిచ్చకపోతే నేను రాను. స్టబన్ గా తయారవుతారు. ఓకే, సో మినిమలిస్టిక్ పేరెంటింగ్ అనేది మంచిది. మంచిది. రైట్ రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.